321వ దినము కుటుంబ పరిపేట 2 నవంబర్ 17. వర్తమానం పేరు సహవాసము. యోహాను సువార్త 17వ అధ్యాయము 18 నుండి 26 వచనాలు. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నాయందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికిచ్చితిని. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని వీరెరిగి ఉన్నారు. నీవు నాయందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసితిని, ఇంకను తెలియజేసేదనని చెప్పెను. వర్తమానం పేర. యెహోవా ఆ కార్యమును చేయుటను గూర్చి ఆలోచించండి. ఆయన అక్కడ ఉన్నాడు. అపవాది ఆయనను చూసెను. నిజముగా ఆయన దేవుని కుమారుడేనా? అతడు ఒక సామాన్యమైన ప్రవక్త లేక దేవుని కుమారుడా అని ఆశ్చర్యపడుచున్నాను అని చెప్పాను. అతడు చెప్పాడు, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుము. చూశారా, అతడు నిజముగా తెలివైనవాడు. తానేమి మాట్లాడుచుండెనో ఎరిగి ఉండెను. అలాగూ వ్రాయబడి ఉన్నది అని యేసు చెప్పెను. అతడు ఆయనను గమనిస్తూ ఉండెను. ఒకరోజు ఆయనను అన్యుల న్యాయస్థానమును తీసుకొని వెళ్ళెను. అతడు ఆలోచిస్తుండెను, ఈయనైనా? చూసారా, సహజాతీతమైన సూచన జరిగినప్పుడు దేవుడు సాతాను కళ్ళ మీద వెంట్రుకలు పెట్టాడు. ఆయన ఎవరో సాతానుకు తెలియదు. యెహోవా ఎలాగూ పశువుల పాకలో పుట్టగలడు? యెహోవా పొత్తిగుడ్డలతో చుట్టబడి చిన్న పిల్లవానిగా ఉండి ఎలా ఏడవగలడు? ఎందుకు? ఖచ్చితంగా యేసు దేవుని స్వీయ అర్పణ. బైబిల్ గ్రంథంలో ఈ వచనము మధురమైనదని నా భావన. తండ్రి, వారి నిమిత్తము నన్ను నేను ప్రతిష్ఠించుకొనుచున్నాను. ఆయన మానవుడు, ఆయన భార్యను కలిగి ఉండవచ్చును. ఆయన మానవుడు, ఆయన గృహమును కలిగి ఉండవచ్చును. ఆయన తలవాల్చుకున్నటకు స్థలమును కలిగి ఉండవచ్చును. ఆయనకు ఆ హక్కు కలదు. ఆయన మానవుడు, ఆయన మంచి వస్త్రములను కలిగి ఉండవచ్చును. ఆయన మానవుడు, కానీ ఆయన ఏమి చెప్పెను? తండ్రి, వారి నిమిత్తము నన్ను నేను ప్రతిష్ఠించుకొనుచున్నాను. ఆయన ఏమి చేయుచుండెను? ప్రపంచమంతా సువార్తను ప్రకటించుటకు ఆయన 12 మంది శిష్యులకు శిక్షణ ఇచ్చుచుండెను. ఆయన ఒక మాదిరి ఉండెను. సహోదరులారా, సేవకులమైన మనము మన చుట్టూ లోక కార్యములు, వస్తువులు ఎక్కువగా లేకుండుట మంచిది. సేవకులారా, మీతో నేను మాట్లాడుచున్నాను. నీవు నడిపించే వారి నిమిత్తము నిన్ను నీవు ప్రతిష్ఠించుకొనుము.
ఈరోజు మనకు కావలసింది సంపూర్ణముగా సమర్పించుకొని పరిశుద్ధమైన జీవితము కలిగిన సేవకులు, లోక కార్యములతో సంబంధం లేకుండా దేవుని ఎదుట యథార్థంగా జీవించువారు కావాలి. దాని నుండి దూరంగా వెళ్ళుము. తండ్రి వారి నిమిత్తము నన్ను నేను ప్రతిష్ఠించుకొనుచున్నాను. ఆయన చేయవలసిన అవసరం లేదు గాని వారి నిమిత్తం ఆయన చేసెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుకొనుగాక. ఆమేన్.